భారత రాజ్యాంగ నిర్మాత అట్టడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని కొవ్వూరు నియోజకవర్గ శాసనసభ్యులు ముప్పిడి వెంకటేశ్వరరావు అని పేర్కొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా కొవ్వూరు తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద ఏర్పాటు అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో నాయకులు సురపనేని చిన్ని, సూర్యదేవర రంజిత్, బొంత శ్యాంప్రకాశ్, జయరాజ్, తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఆయన చిన్ననాటి నుంచి కూడా చదువుకునేటప్పటి నుంచి కూడా అంటరాని కులాల్లో ఏ విధంగా ఇబ్బందులు పడతారనేటువంటి దాని మీద పూర్తిగా కూడా అధ్యయనం చేసి స్వయంగా ఆయన ఇబ్బందులు పడుతూ చదువుకునే రోజుల్లో కానీ లేకపోతే ఆయన ఈ రాష్ట్రంలో పనిచేస్తున్నప్పుడు దేశంలో పనిచేస్తున్నప్పుడు ఒక ప్రజాస్వామ్య బద్దంలో కూడా మంత్రిగా పనిచేస్తున్నటువంటి కాలంలో కానీ దళితుల హక్కుల కోసం మహిళల మీద జరుగుతున్నటువంటి దాడుల కోసం ముఖ్యంగా అంటరానితనంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన వాళ్ళు ఏ విధంగా ఇబ్బందులు పడుతూ ఉన్నారు దాని యొక్క నిర్మూలన కోసం ఇటు భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా అన్ని బడుగు బలహీన వర్గాలలో పడుతున్నటువంటి ఇబ్బందుల్ని అన్నింటినీ కూడా స్టడీ చేసి దళితుల కోసం ప్రత్యేకంగా ఈ యొక్క రాజ్యాంగంలో కానీ లేకపోతే రాష్ట్రంలో కానీ దేశాల్లో కానీ కొన్ని హక్కులు కావాలని చెప్పని పోరాటం చేసి ఇవాళ దళితులందరూ కూడా ఇవాళ స్వేచ్ఛగా రిజర్వేషన్లు పొందుతూ మాలాంటి వాళ్ళు కూడా ఇవాళ ఎమ్మెల్యేలుగా కూడా ఇవాళ గెలుస్తున్నామంటే దానికి మూల పురుషుడు, ఆది పురుషుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని చెప్పని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. దళితుల కోసం ఆయన యొక్క జీవితాన్నే ప్రళంగా పెట్టుకున్నాడు. ఆయన చదువుకునే చదువుకి దేశ విదేశాల నుంచి కూడా ఆయనకి ఎన్నో ఆఫర్లు వచ్చినప్పటికీ కూడా అవన్నిటినీ కూడా ఇడిచిపెట్టి భారతదేశంలో ఉన్నటువంటి దళితుల కోసం, అంటరాని కులాల కోసం ఆయన చేసినటువంటి పోరాటం ఆయన ఎప్పటికీ కూడా చిరస్థాయిగా అది ఒక నిలిచిపోయినటువంటి సంఘటన అని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నా. అటువంటి మహానుభావుడికి ఏదైతే అంటరాని కులాల్లో పుట్టి పెరిగి ఇబ్బందులు పడుతున్నటువంటి వ్యక్తికి ఆయన రాజ్యాంగాన్ని తయారు చేసేటువంటి బాధ్యత కూడా ఆయన్ని కూడా అనాబ్దికి మెంబర్గా పెట్టినటువంటి పరిస్థితి ఆనాడు ఉన్నటువంటి భారతదేశంలో ఉన్నటువంటి మేధావులందరూ కూడా ఆయనకి అప్పగించడం జరిగింది. వివిధ దేశాల్లో ఉన్నటువంటి రాజ్యాంగాలన్నింటినీ కూడా అధ్యయనం చేసి భారతదేశానికి సంబంధించి అందరి యొక్క హక్కుల కోసం, అందులో ముఖ్యంగా దళితుల కోసం కూడా ప్రత్యేకంగా రిజర్వేషన్స్ కావాలని, రాజ్యాంగంలో కొన్ని హక్కులు కావాలని చెప్పి ఆయన చేసినటువంటి పోరాటం ఏదైతుందో అది ఎప్పటికీ కూడా మరిచిపోలేనటువంటి సంఘటన అని చెప్పని కూడా తెలియజేస్తూ ఇవాళ ఆయన చేసినటువంటి త్యాగానికి ఖచ్చితంగా ఆయనకి కొంతమంది కావాలని చెప్పని కులముద్ర కూడా వేసిన పరిస్థితి కొంతమంది చేస్తా ఉన్నారు. ఆయన వాస్తవానికో కులానికో వర్గానికో కాదు, ఈ భారతదేశానికి కూడా మనం నడిపిస్తున్నటువంటి రాజ్యాంగం ఏదైతే ఉందో రాజ్యాంగాన్ని రచించిన వాళ్ళు ముఖ్యమైన వ్యక్తిగా కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ని మనం ఖచ్చితంగా ఆదర్శప్రాయంగా తీసుకుని ఇవాళ భారతదేశం మొత్తంగా కూడా ఆయన జయంతులు కానీ వర్ధంతులు కానీ చేయడం కానీ ఆయన రచనలన్నీ కూడా పాఠ్యాంశాల్లో పెట్టడం కానీ నెక్స్ట్ తరానికి భారతదేశం కోసం ముఖ్యంగా బడుగు బలహీన వర్గాల కోసం ఆయన చేసినటువంటి పోరాట స్ఫూర్తిని కూడా ఇవాళ ఖచ్చితంగా ఇవాళ పాఠ్యాంశాల్లో పెట్టి ఇవాళ విద్యార్థులు కూడా తెలియజేయవలసిన అవసరం ఉందని చెప్పని కూడా తెలియజేస్తూ ఖచ్చితంగా ఆయన చేసినటువంటి పోరాటం, ఆయన చేసిన రచనలన్నింటిలో కూడా తీసుకుని ముందుకెళ్ళాలి. ముఖ్యంగా దళితులైతే కనుక ఆయన ఏదైతే ఇవాళ ప్రతి ఒక్కరు కూడా చదువుకోవాలనే కాన్సెప్ట్ తోటి అన్నాడు అంబేద్కర్ చెప్పిన పరిస్థితి ఉంది. ఇవాళ దళితులుగా ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళు ఖచ్చితంగా డెవలప్ అవ్వాలంటే వాళ్ళకుంటే ఆస్తులు ఉండవు కాబట్టి కేవలం వాళ్ళంతా కూడా చదువు మీద ఆధారపడితే మాత్రమే వాళ్ళ కుటుంబాల్లో కానీ సమాజంలో మార్పు అవుతుంది. ప్రతి దళిత విద్యార్థిని కూడా ప్రతి ఒక్క తల్లిదండ్రులు కూడా మంచిగా చదివించినప్పుడు ఇవాళ ప్రభుత్వం కూడా అనేక రకాల సంక్షేమ కార్యక్రమాలు నిర్వహిస్తున్న పరిస్థితి ఉంది. ఇవాళ ఎన్టీ రామారావు గారు రెసిడెన్షియల్ స్కూల్స్ తీసుకొచ్చిన పరిస్థితి కానీ, సోషల్ వెల్ఫేర్ హాస్టల్ తీసుకొచ్చిన పరిస్థితి కానీ, ఇవాళ చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత కూడా విదేశ విద్య పెట్టడంలో కానీ, బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ పెట్టడంలో కానీ, నిరుద్యోగులకి ఇవాళ ఏదైతే నిరుద్యోగ వృత్తి కూడా ఇవ్వడంలో కానీ, ఇవన్నీ కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలందరూ కూడా ప్రత్యేకంగా ఐఏఎస్, ఐపీఎస్ సెంటర్స్ లో ఫ్రీగా ఉచిత కోచింగ్ ఇవ్వడం కానీ ఇవన్నీ కూడా చేస్తా ఉన్నారు. ఇవాళ నారా లోకేష్ బాబు గారు కూడా గతంలో తెలుగుదేశం ప్రభుత్వంలో ఉండగానే మధ్యాహ్నం భోజన ఇంటర్మీడియట్ విద్యార్థులు పెట్టారు. గడిచిన ప్రభుత్వం వచ్చిన తర్వాత పూర్తిగా కూడా దళితుల్ని విద్యా ఉద్యోగాలే కాకుండా పూర్తిగా కూడా అన్ని విధాలు కూడా నిర్లక్ష్యం చేసిన సందర్భం ఉంది.